నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు కామెంట్స్ మాత్రం ఇప్పుడు చాలా పెద్ద వైరల్గా మారుతున్నాయి. వాస్తవానికి అటు అమిత్ షా గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు భేటీలో ఈయన కూడా ఏదో మధ్యలో కూర్చుని విన్నట్టుగా ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఊహాజనితమైనటువంటి వ్యాఖ్యలపైన ఈయన మళ్ళీ ఊహాజనితమైనటువంటి ఒక కొంత విశ్లేషణ ఇవ్వడం, దాన్ని సాక్షిలో చాలా పెద్ద ఎత్తున ఫోటో వేసుకొని మరి మాట్లాడడం, ఇవన్నీ చూస్తుంటే నిజంగా మేధావి అని చెప్పుకుంటున్నటువంటి ఒక ప్రొఫెసర్ గారి గురించి మీరేం చెప్తారు? అంటే నిన్నటి నుంచి మీరు కనుక మొత్తం సోషల్ మీడియా చూసారంటే మీకు జగన్మోహన్ రెడ్డి 3 yearsకి ముందుగానే ఒక స్కెచ్ వేశాడు. మామూలు స్కెచ్ కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలనుకుంటున్నాడంటే జనసేనను ఎలాగైనా విడదీయాలి కూటమి నుంచి. అది అతని ఫస్ట్ టార్గెట్. సో దానికోసం ఇవాళ ఇది కథానాలో నిజమనాలో నాకు తెలియదండి. ఒక కథ అయితే చక్కగా ఒక స్క్రిప్ట్ అయితే రెడీ చేశారు. ఎంత బాగా రెడీ చేశారంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే ఆయన దాన్ని ఎంత బాగా విశ్లేషించారంటే, అంటే ఎవడైనా వింటే ఓహో నిజంగా ఇలా జరిగిందేమో అని అనుకోవాలి. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టుగా ఆయన పాప పక్కనే కూర్చుని ఉన్నారు. పవన్ కళ్యాణ్ పక్కన ఆయనే ఉన్నారు. నాదెండ్ల మనోహర్తో పాటు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూర్చుని అమిత్ షాతో డిస్కస్ చేస్తుంటే ఆయన విన్నారు. పాపం విని బయటకు వచ్చి ఆయన నిన్న చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? 3 వెళ్ళారు ఎక్కడికి? అమిత్ షా దగ్గరికి. ఆ 3 ఏం మాట్లాడారో నాకు ఎలా తెలిసిందని మీరు అనుకోవచ్చు. వాళ్ళు వచ్చి దాన్ని ఇక్కడ వాళ్ళ భేటీలో చెప్పుకున్నారు. చెప్పుకున్నాక దాన్ని అందులోంచి ఆ కోర్ కమిటీలో వాళ్ళు నాకు చెప్పారు. ఇప్పుడు దానికి ఇంకా ఎన్ని వ్యాఖ్యానాలు వచ్చాయంటే, కోర్ కమిటీలో జరిగింది ఇక్కడ వైసీపీ కోవర్ట్లు చెప్పారా, టీడీపీ వాళ్ళు చెప్పారా బయటికి? బాగుందా? ఇది విశ్లేషణ. మీరు కనుక చూసారని నేను ఆయన మాట్లాడిన తీరు చూశాక మీకు అది ఎంత వన్ సైడెడ్, ఆయనకి ఎంత ప్యాకేజ్ ముట్టింది అనే సందేహం చూసిన ప్రతివాడికి వస్తుంది. ఆయన ఎంతో పరిశోధన చేసి ఒక విషయాన్ని విశ్లేషిస్తారట. మనకు తెలియదు ఇంతకాలం. మన నాగేశ్వర్ గారు అంటే మామూలు సాదాసీదా అనుకున్నాం. కాదు కాదు. అర్థమైందా మీకు? ఆయన ఏదో జస్ట్ లైక్ దట్ మాట్లాడ్డా ఆయన అంటే వడ్డించేటప్పుడు దాన్ని బాగా కలిపి వడ్డిస్తాడు ఆయన, మసాలాలు బాగా దట్టించి. సో అది చేశాడు. అయితే ఇక్కడ ఆయన చెప్పదలుచుకున్నది ఏంటంటే, పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేయించమని అడిగాడు, వేసి తీరాలన్నాడు. అమిత్ షా ఏం చెప్పాడు? అసలు నీకెందుకు జగన్ని నువ్వు వదిలేసి, జగన్మోహన్ రెడ్డితో నీ గొడవలు ఎందుకు? నీకు అసలు గొడవలే లేవు కదా మీ ఇద్దరి మధ్య. గొడవ అంతా చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికే కదా. నువ్వు అసలు ఆ విషయం జోలికి వెళ్ళకని చెప్పాడు. చెప్తే ఈయన దాన్ని ఆచరిస్తున్నాడు. ఇంకొక రకమైనటువంటి ఒక వార్త కూడా సాక్షిలో వచ్చింది. ఏంటి అంటే టీడీపీ అనేది జస్ట్ టెంపరీకి సంబంధించినటువంటి ఒక బాండ్ కావచ్చు. ఎగ్జాక్ట్లీ. అదేవిధంగా చూసుకుంటే వైసీపీ అనేది లాంగర్ రిలేషన్షిప్ ఉందని చెప్పేసి, అంటే ఎక్కడ కూడా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అన్నట్టుగా ఆయన జగన్మోహన్ లాంగ్ ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారితో మాత్రం ఓన్లీ స్వల్పకాలికం అని చెప్పేసి అంటున్నారు. నిజంగా అలాంటి విషయాలు ఏదైనా ఉంటే అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఇది చెప్తారు. సో ఇలాంటి విశ్లేషణలు చేస్తున్నటువంటి ఒక నాగేశ్వరరావు గారి గురించి మీరు ఏం చెప్తారు? కాదండి, ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇవాళ కూడా మీరు ఒక చాలా వీడియోస్ వచ్చాయి. ఇదే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇవాళ ఏం విశ్లేషించారంటే, ఇప్పుడు మీరు అడిగిన దానికి ఆయన ఏమంటాడంటే, చాలా తెలివిగా మాట్లాడాడు ఆయన. ఇంతవరకు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి బీజేపీని కానీ మోదీ గారిని కానీ విమర్శించారా? ఎప్పుడైనా ఒక్క మాట అన్నాడు ఆయన? మొదటి నుంచి ఇప్పటి వరకు ఆయన బీజేపీతో ఒకే రకంగా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు అప్పుడు ఎంత మాట్లాడాడు, ఎంత దూషించాడు. ఇప్పుడు వాళ్ళతో ఉన్నాడు కానీ ఫ్యూచర్లో ఉండడు అన్నట్టుగా ఆయన చెప్పాడు. ఖచ్చితంగా. ఎందుకంటే ఏదైనా సరే వాళ్ళు అనుకున్నటువంటి ఒక వ్యూహాలకు కావచ్చు, లేదంటే వాళ్ళు అనుకున్నటువంటి ఒక పాలసీలకు కొంచెం విరుద్ధంగా ఉంటే ఖచ్చితంగా అదే నేను చెప్పబోతున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయడు అంటే కేసులు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు అదే నేను రాబోతున్నా. ఇప్పుడు రాజకీయం అనేది ఎట్లా ఉంటుందంటేనండి, ఏ రాజకీయం అయినా సరే రాష్ట్రం ముఖ్యం, తర్వాతే కేంద్రం. మీకు రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం కేంద్రాన్ని నిలదీస్తాం. సో చంద్రబాబు నాయుడు అదే చేశారు. ఇప్పుడు అక్కడ ఏమి ఆయన స్వప్రయోజనాల కోసమో, లేకపోతే నా మీద కేసులు మీరు మాఫీ చేయండి అనో, లేకపోతే నాకు నా హెరిటేజ్కి ఏదో సమస్య వచ్చిందో మా ఆవిడకనో, లేకపోతే నాకు ఇంకేదో ఫేవర్ కావాలని ఆయన అడిగాడా? అడగలేదుగా.
అక్కడ ఎందుకు విభేదించారు? ఇష్యూ బేస్డ్గా విభేదిస్తారు. అసలు విభేదించకపోతే అసలు పొలిటికల్ పార్టీ ఎందుకు, పొలిటీషియన్ ఎందుకు, అసలు ఒక ముఖ్యమంత్రి ఎందుకు? అంటే తానా అంటే తందానా అనడానికి ఇంకా ముఖ్యమంత్రి ఎందుకు దానికి? అక్కడ ఒక గంగిరెద్దుని పెట్టినా పోతుందిగా. డూడు బసవన్న అంటాడు. నేను అనేది ఏంటంటే ఎప్పుడూ విభేదించలేదంటే పనికి మాలిన వాడు అయి ఉంటాడు రాజకీయాల్లో అలాంటి వ్యక్తి. ఖచ్చితంగా అతను ఒక నాయకుడు కాదు, ఒక రాజకీయ నాయకుడు కాదు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు వాళ్ళకి. వాళ్ళకేం ముఖ్యం? నా మీద కేసులు ముఖ్యం. నా కేసులు మాఫీ చేయండి, చేతులు కట్టుకుని నిలబడతాడు వెళ్ళి. చంద్రబాబు నాయుడు కోసం వాళ్ళు వస్తున్నారు. అంటే అప్పుడు విభేదించినా ఇవాళ కలిసి ఉన్నా ఇవాళ ఎందుకు కలిసి ఉంటారు? ఇవాళ ఎందుకు వాళ్ళు వస్తారు? కేంద్ర ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించి వస్తారు. వ్యక్తిగత ప్రయోజనాలు ఆలోచించి కానీ ఆశించి కానీ మోదీ రారు, చంద్రబాబు నాయుడు వెళ్ళారు. కానీ అక్కడ ఓన్లీ వ్యక్తిగతమే ముఖ్యం. కానీ దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి ఇవాళ నాగేశ్వర్ మాట్లాడటం జరిగింది. సో ఈ మాటలు ఎవరన్నా నమ్ముతున్నారా అంటే ఏం చెప్తారు? నమ్ముతున్నారు. ఎవరంటే వైసీపీకి చెందిన వాళ్ళు, సాక్షి పేపర్ వాళ్ళు, తర్వాత సోషల్ మీడియాలో డబ్బులు తీసుకునేవాళ్ళు, రాయించుకునేవాడు, సో ఒక సీనియర్ జర్నలిస్టు, ఇలాంటి వాళ్ళు నమ్ముతున్నారు. ప్రజలు నమ్మరు. ఎందుకంటే ఇవాళ వాళ్ళ టార్గెట్ ఏంటంటే మానసికంగా స్థైర్యం లేకుండా చేయాలి, ధైర్యం లేకుండా చేయాలి పవన్ కళ్యాణ్ని. ఇవాళ కాపు ఓట్లు కావాలి మాకు, అర్థమైందా? ఇవాళ మిమ్మల్ని విడదీయాలి కూటమి నుంచి. అందుకని ఇది టీడీపీ కుట్ర, టీడీపీ పంపించింది. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని అమిత్ షా దగ్గరికి ఎవరు పంపించారు? చంద్రబాబు నాయుడు పంపించాడు, లోకేష్ పంపించాడు. అంటే చంద్రబాబు నాయుడుకి వెళ్ళి మాట్లాడడం చేత కాదు. మీకు అర్థమైందా? పవన్ కళ్యాణ్ చెప్తేనే అమిత్ షా వింటారు. ఇంక ఇంతకంట బుద్ధి లేని మాటలు వ్యాఖ్యలు ఉంటాయా మీరు చెప్పండి? అంటే ఇవాళ ఒక గంట చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మోదీ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు అడగలేరా? వాట్ సార్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, వై యు ఆర్ డిలేయింగ్ అని అడగలేరా? క్యా హువాజీ అని అడగచ్చు కదా. దానికోసం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ దాకా వెళ్ళాల్సిన అవసరం ఉంది. పోనీ ఒకవేళ మీరు అన్నది కరెక్ట్, ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ అడగాలనుకుంటే ఓ ఫోన్ కాల్ చేసి, ఎందుకంటే ఆయన ఫోన్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిలో ఫోన్ లేకుండా లేరుగా, పక్కవాడి ఫోన్ అరువు తీసుకోక్కర్లేదుగా. అమిత్ షాజీ మేరా ఏక్ అంటూ మొదలు పెట్టచ్చు. నాకు ఒక ఆబ్లిగేషన్ ఉంది, మీరు ఏంటి ఇది ఎందుకు పట్టించుకోవట్లేదు అని అడిగితే ఆయన ఏం కాదండి. అందుకని మనం ఏదో చేసేయాలి. ఇవాళ అసలు పవన్ కళ్యాణ్ని విడదీసేయాలి. పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు మధ్య ఒక పచ్చగడ్డేస్తే భగ్గుమనాలి అని ఒక 4 రోజులుగా మొదలుపెట్టారండి. 2 రోజులుగా దాన్ని వండి వారుస్తున్నారండి. సజ్జలు ఇచ్చాడో స్క్రిప్ట్ ఎవడిచ్చాడో నాకు తెలియదు, కానీ డబ్బులు మాత్రం బాగా ముట్టాయండి. సో వీళ్ళు అనుకుంటున్నట్టు వ్యూహం పన్నుతుంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి ఫార్ములా ఇచ్చాడు, కూటమిని విడగొట్టేదాకా అసలు జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఎక్కడ కూడా ఏమీ దొరకదని చెప్పి. అతను పాదయాత్ర కాదు కదా, పొల్లు దండాలు పెట్టినా సరే అది జరగదని చెప్పేశాడు. నిన్న కూడా షర్మిల కూడా చెప్పింది. సో దీన్ని గట్టిగా నమ్మినటువంటి జగన్మోహన్ రెడ్డి కూటమి చీలుస్తానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నా సరే ఫలించే అవకాశాలు ఉన్నాయా లేదంటే ఏం చెప్తారు? ఎలా ఫలిస్తాయండి అసలు ఎవడు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, నేను ఎవరితోటి కలవను, ఒంటరిగా వెళ్తా అన్నాడు. విజయ్ ఒంటరిగా వెళ్ళాడు కాబట్టే నెగ్గాడు అన్నాడు. మరి విజయ్ ఒంటరిగా వెళ్ళి నెగ్గినా ఇవాళ కూటమిలోనే కదా ఉన్నాడు. ఇప్పుడు మీరు ఒక్కటి గమనించండి, తెలివైన వాడు కూటమిగా వెళ్తాడు. నేను ఒక్కటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. సింగిల్గా ఎవడు వెళ్ళడు. డిఎంకే 60-70 ఏళ్ళ నుంచి ఉంది కదా, ఆ పార్టీనే వెళ్ళలేదు కదా. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది కదా 50 ఏళ్ళుగా, ప్లస్ మిగతా పార్టీలతో పెట్టుకుంటుంది. అంటే తెలివి తక్కువ వెళ్తారా? ఇక్కడ నేను సింగిల్గా వచ్చానా, ఎవరితో వచ్చానని కాదు, ప్రజలకి సేవ చేయాలి. రాజకీయాలు నేను సజావుగా నెరపాలనేది ఉండాలి తప్ప అదేదో పెద్ద గొప్ప ఒక జగన్మోహన్ రెడ్డి కాబట్టి నెగ్గాడు. ఏం నెగ్గాడు? తల్లి చెల్లి లేకపోతే ఇవాళ ఎక్కడున్నాడు? బాబాయ్ గొడ్డలి దెబ్బ లేకపోతే ఎక్కడున్నాడు? కాబట్టి ఇవి కాదు. అంటే రాజకీయ అనుభవం లేకపోతే ఇలా మాట్లాడతారు. ఇప్పుడు మరి ఇన్ని రోజుల నుంచి వీళ్ళు రాజకీయాల గురించి మాట్లాడే వాళ్ళు కూడా, విశ్లేషణ చేసేవాళ్ళు కూడా, ఇవాళ తెలకపల్లి రావు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, ఇవాళ వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారంటే వీళ్ళకి ఎంత రాజకీయ అనుభవం ఉంది ఈ లెక్కన. కూటమిగా వెళ్ళటం వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. తర్వాత మళ్ళీ కూటమి కోసం అడుక్కునే బదులు ముందుగా కలిసి వెళ్తే ప్రజలకు ఒక అవగాహన ఉంటుంది. ఓకే, వీళ్ళు వీళ్ళతో వస్తున్నారు, మనం నమ్మచ్చు వీళ్ళని. ఇప్పుడు విజయ్కి ఏమైంది? ఇవాళ
కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం వెనక్కి వెళ్ళిపోతాయని భయపడుతున్నాడు. ఎందుకని? అనుభవ రాహిత్యం. ఇక్కడ అనుభవం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లేదు పవన్ కళ్యాణ్ కూడా, పవన్ కళ్యాణ్కి ఏం అనుభవం ఉందండి? 10 ఏళ్ళ అనుభవం, అప్పటికే రాజకీయ అనుభవం వచ్చింది. సో ఆ అనుభవంతో అతను ముందు మనం 19లో తప్పు చేసాము కలిసి వెళ్ళక, ఇప్పుడు కలిసి వెళ్దామని నిర్ణయం తీసుకున్నాడు కదా, అది అనుభవం అంటే. కాబట్టి ఒక మాట మాట్లాడేటప్పుడు నేను ఏదో దిగొచ్చాను తోపుని అనుకుంటే ఇంట్లో కూర్చోపెడతారు జనాలు. అందుకని వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఇప్పుడు కాపు ఓట్లు అయితే వాళ్ళకి వెళ్ళవు. కాపులు స్థిరంగా ఆలోచిస్తారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ని నమ్మారు. ఇప్పుడు ఇంకొక మాట అండోయ్, ఇప్పుడు ఏమంటున్నారు? నువ్వు దేనికి పార్టీ పెట్టావు? నువ్వు ముఖ్యమంత్రి కాదలుచుకున్నప్పుడు ఎందుకు పెట్టావు? ఏంటి, ఆయన ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెట్టలేదు. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ముఖ్యమంత్రి కావాలని ఎవడు పెట్టలా. ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చారు. ఇవాళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తనకి ఏ శాఖలు కావాలో తీసుకున్నాడు, తన మనసుకు నచ్చిన శాఖలు తీసుకున్నాడు. ఆయన డబ్బులు సంపాదించుకోవడానికి రాలేదు, సేవ చేయడానికి వచ్చానన్నాడు. కరెక్ట్గా అదే చేస్తున్నాడు. ఇవాళ ఆయన ట్రైబల్స్ మీద దృష్టి పెట్టాడు. అంతేగాని ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తేనే పార్టీ పెట్టాలని మీలాంటి వాళ్ళు మాట్లాడితే అంతకంటే బుద్ధి తక్కువ ఇంకోటి ఉండదు. మరి ముఖ్యమంత్రి కావాలనుకుని వచ్చి రెండోసారి ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయాడు మీ జగన్మోహన్ రెడ్డి? సమాధానం చెప్పండి. అందుకని మీరేం మాట్లాడుతున్నారో ఆలోచించుకుని మాట్లాడండి. నువ్వు చేతకానివాడు ఒకవేళ పవన్ కళ్యాణ్ అన్నా, ఆయన ఏం పట్టించుకోడు. ఆయన చేతకానివాడో చేతనైనవాడో మన ఎన్నికలు నిరూపించాయి. ఇప్పుడు కొత్తగా ఆయన నిరూపించుకోక్కర్లేదు. మీకోసం ఆయన కూటమి నుంచి బయటకు వచ్చేసి జై జగన్ అనో లేకపోతే జై వైసీపీ అనో అనాల్సిన పని కానీ గతి కానీ ఆయనకి లేదు. అది గుర్తుపెట్టుకోమని చెప్తున్నాం. సో చూద్దాం మేడం, మొత్తానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా పెద్ద దుమారాన్ని లేపాయి. కానీ మేధావి అని చెప్పేసి అంటూ ఇట్లా వస్తున్నటువంటి ఆరోపణలను విశ్లేషణ చేయడం అంటే కరెక్ట్ కాదని చెప్పేసి అందరూ అంటున్నారు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.